సలాం నమస్తే అందరికీ కోయట్ అందరూ తెలుగు న్యూస్కు స్వాగతం. నా పేరు షేక్ బాషా. ఈరోజు కోయట్ ముఖ్యాంశాలు. మరమ్మతుల సమయంలో మెకానిక్ దారుణంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఒక ప్రవాస మెకానిక్ వచ్చేసి వాహనం కింద పడి మృతి చెందాడు. ఈ దురదృష్టకరమైన సంఘటన వచ్చేసి జిలిబల్ షోయక్ ప్రాంతంలో జరిగింది. ప్రమాదం జరిగినట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చే సమయానికి అక్కడ పనిచేసే మిగతా కార్మికులు అక్కడ వెళ్ళే ప్రజలు వచ్చేది, అక్కడ బయట నడుచుకుంటూ వెళ్ళే ప్రజలు వచ్చేది మృతదేహాన్ని వాహనం కింద నుంచి బయటికి తీసేశారు. మృతి చెందిన వ్యక్తి గ్యారేజ్ యజమానియా లేక సాధారణ ఉద్యోగి అనేది ఖచ్చితంగా ఇంకా తెలియరాలేదు. వాహనాన్ని పైకి లేపడానికి ఉపయోగించే హైడ్రాలిక్ పరికరంలో లోపం తలెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ సంఘటన పైన అంతర్గత మంత్రిత్వ శాఖ వచ్చేసి అధికారులు వచ్చేసి దర్యాప్తు అయితే ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైతే మరిన్ని వివరాలు వచ్చేసి ఇంకా దర్యాప్తు పూర్తిన వెంటనే తెలుస్తుంది. అలాగే కోయట్లో వచ్చేసి వీసా వ్యాపారం పైన కోయట్ పెద్ద దాడి నిర్వహించింది. దీంట్లో 29 మందిని వచ్చేసి అరెస్ట్ చేశారు. కోయట్లో వీసా వ్యాపారం మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపైన అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఫైహా ప్రాంతంలోని ఒక గృహ కార్మికుల కార్యాలయం పైన దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 29 మంది ఆసియా దేశాలకు చెందిన మహిళా కార్మికులు వచ్చేసి కార్మికులను అదుపులో తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా కార్మికులను నియమించుకోవడం, వారిని ఆశ్రయం కల్పించడం వంటి ఆరోపణలు కూడా వీరిపైన వచ్చాయి. వ్యవస్థీకృత నేరాలకు ఎదుర్కోవడంలో భాగంగా ఈ కీలక దాడి జరిగింది. ఈ మానవ వనరుల ప్రాధికార సంస్థతో సమన్వయం చేసుకొని ఈ దాడులు చేశారు. విచారణలో ఈ కార్యాలయం వచ్చేసి అక్రమంగా వీసాలను విక్రయిస్తున్నట్లు తేలింది. ఒక వీసాకు వచ్చేది సుమారుగా 1100 దినాల నుంచి 1300 దినాల్లో అమ్ముతున్నారు. ఇది అధికారిక రుసుము కంటే చాలా ఎక్కువ అని చెప్పేసి, అలాగే కార్మికులు వేధింపులు, బంధించడం వంటి పరిస్థితులు కూడా ఎదురైనట్టు కూడా ఈ విచారణలో వెల్లడైంది. నిందితులపైన మానవ అక్రమ రవాణా వీసా వ్యాపారంపై కేసులు నమోదు చేశారు. విచారణ నిమిత్తం వచ్చేసి నిందితులను 21 రోజులు సెంట్రల్ జైలుకు పంపించారు. అంతర్గత మంత్రిత్వ శాఖ వచ్చేసి వారి తరపున గట్టి హెచ్చరిక జారీ చేసింది. సమాజ భద్రతకు, దేశ ప్రతిష్టతకు హాని కలిగించే నేరాల పట్ల వచ్చేసి సహనం చూపబోని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలిపారు. అలాగే ఒక బకాలలో పనిచేసే కార్మికుడి హత్య కేసులో యువకుడికి వచ్చేసి 15 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. కోయట్లో కిరాణా దుకాణం అంటే బకాలలో ఉద్యోగిని వాహనంతో ఢీకొట్టి చంపిన కేసులో ఒక కోయిటి పౌరుడికి వచ్చేసి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ తీర్పును కోయట్ క్రిమినల్ కోర్టు ఖరారు చేసింది. ఈ దారుణ ఘటన వచ్చేసి జహరా గవర్నరేట్లోని ముత్లా ప్రాంతంలో జరిగింది. ఇతను వచ్చేసి మరణించిన వ్యక్తి అక్కడ ఉన్న కిరాణా దుకాణంలో పనిచేసే ఒక ప్రవాసి. సంఘటన జరిగిన రోజు వచ్చేసి నిందితుడు దుకాణంలో వస్తువులు కొని డబ్బులు ఇవ్వకుండా పారిపోవడానికి ప్రయత్నించారు. దాన్ని వచ్చేసి ఆపడానికి, అతన్ని వాహనాన్ని ఆపడానికి ఈ ప్రవాస కార్మికుడు వచ్చేసి బండి ఎదురుగా పక్కకు వచ్చి నిలబడ్డాడు. అంటే అతన్ని ఆపడానికి ప్రయత్నించాడు అన్నమాట. ఈ క్రమంలో నిందితుడు వచ్చేసి ఆ ఉద్యోగి కార్మికుడు పోయిన వాహనాన్ని ఎక్కించి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటన స్థలానికి వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ ఉద్యోగిని జహరా ఆసుపత్రి కార్మికుడిని వచ్చేసి జహరా ఆసుపత్రికి తెలిచారు. అయితే అతను అప్పటికే మరణించాడని చెప్పేసి వైద్యులు ధృవీకరించారు. అలాగే వీసా వ్యాపారం, మానవ అక్రమ రవాణా పైన కోయట్ కఠిన చర్య పైన హెచ్చరిక జారీ చేసింది. కోయట్లో వీసా అక్రమ వ్యాపారాలు మరియు మానవ అక్రమ రవాణా వంటి నేరాలకు ఏమాత్రం సహించమని చెప్పేసి ఈ విషయాన్ని మానవ వనరుల కమిటీ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ రబాబ్ అల్ వసైన్ స్పష్టం చేశారు. గత రోజు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక విడుదల చేసింది. నివేదికలు వచ్చేసి మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోయట్ పురోగతి సాధించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రయత్నాలను సమీక్షిస్తున్న సందర్భంలోనే ఆమె వీసా వ్యాపారులకు హెచ్చరిక జారీ చేశారు. తాజాగా ఫిహార్లో కూడా ఈ అట్లాంటి మానవ అక్రమ రవాణా పాల్పడిన అరెస్ట్ చేసిన సంగతి కూడా మనం చెప్పుకున్నాం. వీసా వ్యాపారం మరియు మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి కోయట్ ముఖ్య ప్రాధాన్యత ఇస్తుందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు రుజువైన ఎవరిపైన సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలిపారు. దేశ గౌరవానికి, కార్మికులకు హాని కలిగించే ఇటువంటి నేరాలు చేసేవారు పట్ల ఎలాంటి సహనం చూపరని చెప్పేసి కూడా ఆమె ఉద్ఘాటించారు. అలాగే మానవ అక్రమ రవాణాకు వచ్చేసి వ్యతిరేకంగా పోరాటంలో గొప్ప పురోగతి సాధించామని చెప్పేసి ఈ సందర్భంగా ఆవిడ తెలిపారు. కార్మికుల హక్కులు
హక్కుల రక్షణకు ఫిర్యాదులు పరిష్కరించడానికి ఈ ఒక వ్యవస్థ అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి, ఈ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వచ్చేసి తనిఖీదారులకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి ఆమె తెలియజేశారు. ఇదేనండి ఈరోజు ముఖ్యాంశాలు. ప్రతిరోజు కోయట్లోని తెలుగు ముఖ్యాంశాలు, తెలుగు సమాచారం తెలుసుకునేదానికి కోయటాంధ్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.